మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ప్రజలకెన్నో అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ కూటమి పార్టీ. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వ్యక్తి నా కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధువులకి ఈరోజు విశాఖలో 54 ఎకరాలు అప్పనంగా గీతం కాలేజీకి భూములు ఎలా కట్టబెడతారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నువ్వు ప్రమాణం చేసావే బంధుప్రీతి లేకుండా పరిపాలన సాగిస్తానని చెప్పి బంధుప్రీతితో ఈరోజు 54 ఎకరాలు నువ్వు మళ్ళీ నువ్వేమో ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయట్లేదా? ఈ నెల 4 మా రోజేమో జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజించిన రాజ్యాంగం ఏమైపోయింది, ఎక్కడ అమలవుతుంది? ఈరోజు రాజ్యపక్ష రాజ్యాంగం తప్ప ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఈరోజు అటు ఆలోచన చేయాలి. దానిలో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పట్టి తిట్టిన పెద్ద మనిషి ఆయన ఈరోజు ఏమో కబుర్లు చెప్తుంటాడు. ఆయన 5 సంవత్సరాలు ఎవరిని తిట్టేవయ్యా నువ్వు? చంద్రబాబు నాయుడు లోకేష్ని తిట్టుకున్న మనుషులే కదా మీరు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏ విధంగా తిట్టారు 5 సంవత్సరాల గ్రామాల్లోకి వెళ్ళి. ఈరోజు ఏమో పెద్ద కబుర్లు చెప్తావు. ఏంటి నీకు? సామాన్య ప్రజల గురించి మీకేం తెలుసు? ఈరోజు జగన్ వృద్ధాప్య పెన్షన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? మంత్రి చెప్పు, ఏం చేస్తున్నావు నువ్వు మంత్రిగా? 2 సంవత్సరాలు అయింది, ఒక వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలేదు. నీకు ఎందుకని మంత్రి పదవి రిజైన్ చేసి వెళ్ళిపోయా, ఇంట్లో కూర్చోవయ్యా నువ్వు మాట్లాడతావు. ఈరోజు మేము అన్ని గొప్పగా చేసామని చెప్పేసి ఒక వితంతు పెన్షన్ ఇవ్వగలిగావా? నువ్వు ఇవ్వలేకపోయావే. మళ్ళీ ఈ నియోజకవర్గం నాకు తెలిసినంత కొంచెం జరుగుతున్నాయి. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకేమో 1-2 ఏమో ఆ విలేజ్లను చేస్తున్నారట. ఏ విధంగా చేస్తున్నావా మంత్రి నువ్వు? అంటే నువ్వు రాష్ట్రానికి మంత్రి కాదా? నీ ఊరికో ఈ ఒక మండలానికో నువ్వు మంత్రివా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా చేస్తున్నావు నువ్వు ఆ పెన్షన్లని? అంటే మీ చంద్రబాబు నాయుడు తెలియకంటే నువ్వే చోరీ చేస్తున్నావు ఆ పెన్షన్లని. మాకు అర్థం అవ్వట్లేదు. అంటే వృద్ధాప్య పెన్షన్ గ్రామాల్లో ఇస్తే అందరికీ రావాలి, అంతేగాని నీ తెలుగుదేశం పార్టీ 1-2 ఏ విధంగా వస్తున్నాయి? ఏ విధంగా నువ్వు చోరీ చేస్తున్నావు ఈ పెన్షన్లని? అది వీళ్ళకి అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ఏమో మా క్రెడిట్ చోరీ చేయడం, నువ్వేమో పెన్షన్ చోరీ చేయడం. ఇది వీళ్ళు తాలూకా పరిస్థితి, తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. ఇంకా ఈ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతుంటాడు. ఛాలెంజ్ చేస్తున్నాం ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకి. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఏం చేసావయ్యా ఈ జిల్లాకి నువ్వు? నువ్వేమో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక ఇటుకేసి రాయేసి తోటపల్లికి ఏమో వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత 70% నిధులు వెచ్చించి తోటపల్లి కాలువ కట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వేం చేసావు చెప్పండి? ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.